గైస్ ఫైనల్లీ వాళ్ళలో పార్టీ అయిపోయింది. ఫైనల్లీ వి వర్ లివింగ్ నో. వీడి బర్త్డే బాయ్ అండ్ వీడి ఫోటోగ్రాఫర్, స్నాప్ టేకర్ ఫోటోగ్రాఫర్. వాడు ఊరికే వచ్చాడు. చూడండి వీళ్ళ ఫోటోగ్రాఫ్స్ చూడండి ఎలా తీస్తున్నారు. వ్లాగ్ లో వస్తా సాయంత్రం. ఫైనల్లీ చెప్పండి రా, అందరూ బాయ్ చెప్పండి రా. హాయ్ బాయ్ చెప్పరా. ఫైనల్లీ వి ఆర్ లివింగ్. బాయ్. హలో గైస్, వి ఆర్ బ్యాక్ ఇన్ టు కార్. బండి మీద నుంచి కార్లోకి వచ్చేసాం అనమాట. మనం ఇంటికి వెళ్ళిపోతున్నాము. ప్రెసెంట్ ఆటోనగర్లో ఉన్నాము. మన బండి అయితే వెనక మన ఫ్రెండ్ వేసుకొచ్చేస్తున్నాడు అండ్ నేను కార్లో వెళ్ళిపోతున్నాను. నేను తరుణ్ కార్లో వెళ్ళిపోతున్నాము. ప్లస్ కొంచెం ఓపిక లేదు, కొంచెం హెడ్ఏక్గా ఉంది, అందుకనే బండి వెనక నాని వేసుకొచ్చేస్తున్నాడు. నేను కార్లో వెళ్ళిపోతున్నాను. మోస్ట్లీ ఒక హాఫ్ అన్ అవర్లో ఇంటికి వెళ్ళిపోతాను. చూడొచ్చు ఇప్పుడైతే మనం పంటకాలం రోడ్లో ఉన్నాము. అండ్ వీ హ్యాడ్ ఏ గుడ్ టైమ్ అనమాట వాల్ట్లో. లైక్ మంచిగా లంచ్ అయింది. వీ హ్యాడ్ ఏ గుడ్ ఫన్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అనమాట. అండ్ మా కంపెనీకి కూడా కొంచెం ఇద్దరు బ్రదర్స్ దొరికారు. వాళ్ళతో మంచి ఫన్ అనమాట, ఎంటర్టైన్మెంట్. చూడొచ్చు మనం అయితే ఇప్పుడు ఆటోనగర్లో ఉన్నాము. అండ్ ఈరోజు చేసిన వ్లాగ్ అంతా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇప్పటి వరకు చేసిందంతా ఇంటికి వెళ్ళి ఎడిటింగ్ చేసుకోవాలి. అదంతా ఒకసారి చూసుకోవాలి. కంటెంట్ ఎలా వచ్చిందో తెలీదు. ఫస్ట్ వ్లాగ్ కాబట్టి కొన్ని మిస్టేక్స్ ఉంటాయి. డోంట్ మైండ్. లర్నింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి ఏమనుకోకండి, పట్టించుకోకండి, అంతే. ఏం చెప్పలేను ఇంకా. మేజర్ మిస్టేక్స్ ఏమి ఉండవు అని అనుకుంటున్నా. వీడియో క్వాలిటీ కానీ వాయిస్ క్వాలిటీ కానీ బాగోకపోతే కనుక కంపల్సరీ కామెంట్ చేయండి. అండ్ ఏమైనా చెప్పాలనుకుంటే యూ కెన్ కామెంట్ అనమాట. చేస్తారని నేను అనుకుంటున్నా. ఈరోజు మార్నింగ్ ఎండకి హెడ్ఏక్ వచ్చేసింది అనమాట. లైక్ అసలు ఫుల్ హెవీ ఎండ బాగా వేసింది. అది దానికి తోడు ఫుల్ ట్రాఫిక్ అనమాట. ఈ ఇంటర్ కాలేజ్ వాళ్ళు, ఇంటర్ స్టూడెంట్స్వి ఎగ్జామ్స్ అయిపోయినట్టున్నాయి. ఫుల్ క్రౌడ్ అనమాట రోడ్ల మీద, ఫుల్ జనం. లైక్ స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఇంకా ఫుల్ ట్రాఫిక్. దానివల్ల కొంచెం బాగా హెడ్ఏక్ వచ్చేసింది. సో ఇంకా నాకు ఓపిక లేక మన వాళ్ళని వెనకాల బండి వేసుకొచ్చామన్నా. వెనకాల బండి వేసుకొచ్చేస్తున్నారు. సరే అయితే హైవే ఎక్కాక బ్లాగ్ కంటిన్యూ చేద్దాం. బాయ్ గాయస్. మనం అయితే హైవే ఎక్కేసాము. విఆర్ దగ్గర హైవే ఎక్కాం అనమాట. అక్కడ పోలీస్ స్టేషన్ రోడ్లో నుంచి హైవే ఎక్కేసాము. మనం వీఆర్ నియర్ టు తాడిగడప. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 20 minutes పట్టచ్చు అంతే, అందుకని ఎక్కువ పట్టదు. చూడొచ్చు మెక్డానల్డ్స్ కొత్తది. మెక్డానల్డ్స్ డ్రైవింగ్ అనమాట అది. ఇదంతా మీకు తెలిసిన హైవేనే. ఇప్పుడు మనం వెళ్తున్న కారు ఆల్టో స్టేజ్ 2 మోడిఫైడ్. ఇప్పుడు అంతేనా? వర్క్ చేసాము, ఎంత కొన్నాము, ఏమేం చేసాము అనేది మొత్తం, దీనికి ఏమేమి కొన్నాము, ఎంత మోడిఫికేషన్స్ అయినాయి, ఏమేమి వర్క్ చేసాము అనేదాన్ని అప్కమింగ్ వ్లాగ్స్ లో చూడొచ్చు. కార్ అయితే చాలా బాగుంటుంది. దీని గురించి మనం అప్కమింగ్ వ్లాగ్స్ లో మాట్లాడుకుంటూ ఉంటాం, అప్కమింగ్ వ్లాగ్స్ లో చూస్తూ ఉంటాం. గెట్ రెడీ. ఓకే, మనం ఇంటి దగ్గరలోకి వెళ్ళిపోయాకనే వ్లాగ్ మళ్ళీ కంటిన్యూ చేద్దాం. బాయ్.
గైస్ మనమైతే ఇప్పుడు చూడొచ్చు ఇది దావులూరు టోల్ ప్లాజా అన్నమాట. చూడొచ్చు ఇప్పుడే మనం దావులూరు టోల్ ప్లాజా ఎంటర్ అయ్యాము. జస్ట్ మన పక్కనే ఉంటుంది, 7-8 కిలోమీటర్స్ అంతే మన ఇంటి దగ్గర నుంచి. దావులూరు టోల్ ప్లాజా ఇది మీకు మచిలీపట్నం హైవే మీద మనకు ఉన్న ఒకే ఒక్క టోల్ ప్లాజా ఇది అనమాట.